తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఊహాగానాలకు మరోసారి బ్రేక్ పడింది. సామాజిక సమీకరణాలు, జిల్లాలకు ప్రాతినిధ్యం వంటి అంశాలు కొలిక్కి రాకపోవడంతో వాయిదా పడ్డట్లు కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక మాదిగ, లంబాడ సామాజిక వర్గంతో పాటు ఇతర సామాజిక వర్గం నేతలు మంత్రివర్గంలో చోటు కోసం పోటీ పడుతున్నారు. ఇక గుజరాత్లో ఏఐసీసీ సమావేశాల అనంతరం చర్చించాలి అని అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 2వ వారంలో మంత్రివర్గ విస్తరణపై మరోసారి చర్చించనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఊహాగానాలకు మరొకసారి బ్రేక్ పడింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, 16 నెలలుగా వాయిదా పడుతూ వస్తున్న తెలంగాణ క్యాబినెట్ విస్తరణ ఈ వారంలో జరుగుతుందని అందరూ భావించారు. కానీ ఆ ఊహాగానాలకు మళ్ళీ బ్రేక్ పడింది, మళ్ళీ వాయిదా పడిందని కూడా చెప్పుకోవచ్చు. ఏఐసీసీకి సంబంధించిన సమావేశాలు గుజరాత్లో ఉన్న నేపథ్యంలో ఆ సమావేశాల తర్వాత మరోసారి చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఏఐసీసీ రాష్ట్ర నేతలకు సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. 2 వారాల క్రితం ఆ రాష్ట్ర నేతలతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఏఐసీసీ నేతలు సమీకరణాలను పునఃపరిశీలన చేయడం జరిగింది. రాష్ట్ర నుంచి పలు నియోజకవర్గాల నుంచి నేతల ఒత్తిడి పెరగడంతో మరొకసారి వాయిదా వేసినట్టుగా సమాచారం. ముఖ్యంగా ఎస్టీ, లంబాడ అలాగే ఎస్సీ మాదిక సామాజిక వర్గంతో పాటు ఇతర సామాజిక వర్గాల ఒత్తిడి ఎక్కువ ఉండడంతో దీనిపైన పూర్తి స్థాయి కసరత్తు చేసిన తర్వాతనే నిర్ణయం ప్రకటిస్తామంటూ కూడా రాష్ట్ర నేతలకు ఏఐసీసీ తేల్చి చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. ఈరోజు నిజానికి క్యాబినెట్ విస్తరణ ఉంటుందంటూ కూడా రాష్ట్ర నేతలు లీకులు ఇవ్వడం జరిగింది. కానీ ఆ పరిస్థితి ఏమాత్రం కూడా కనిపించిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. గుజరాత్లో వచ్చే వారం ఏఐసీసీకి సంబంధించిన కీలక సమావేశం జరగబోతూ ఉంది. ఆ సమావేశం ముగిసిన తర్వాత మరొకసారి రాష్ట్ర నేతలతో చర్చించి ఫైనల్ డెసిషన్ తీసుకుంటామంటూ కూడా హామీ ఇచ్చినట్టుగా సమాచారం. మరోవైపు ఆశావాహ నేతలందరూ కూడా పలు దఫాలుగా ఢిల్లీ వెళ్ళి ఇప్పటికే ప్రయత్నాలు చేశారు. చివరిగా జానారెడ్డితో కూడా రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లా నేతలు రేఖలు రాయించి మంత్రి పదవి కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఆలస్యం అయ్యే కొద్దీ అటు ఆశావాహన నేతల్లో సంబంధించి ఒక చర్చతో పాటు ఇటు రాష్ట్ర పార్టీలో కూడా ఒక ఆసక్తి అయితే నెలకొని ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఆలస్యం అయ్యే కొద్దీ కొంత నష్టం కూడా పార్టీకి జరుగుతుందనే అభిప్రాయాన్ని సంబంధించి రాష్ట్ర మంత్రివర్గ నేతలు కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏదైనప్పటికీ ఇక ఈ మంత్లో ఖచ్చితంగా చేయాలనే అభిప్రాయానికి రావడం జరిగింది. ఏఐసీసీ కనుక గ్రీన్ సిగ్నల్ ఇస్తే అతి త్వరలోనే ఈ క్యాబినెట్ విస్తరణ చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర నేతలు ఉన్నారు. ఒకవేళ అది ఆలస్యం అయితే పార్టీకి నష్టమైన అభిప్రాయం అయితే రాష్ట్ర పార్టీ సీనియర్ నేతలు వ్యక్తం చేస్తున్నారు. చూడాలి మరి ఈ నెల 2వ వారంలో అయినా ఏఐసీసీ దీనిపైన చర్చ పెట్టి నిర్ణయం తీసుకుంటుందా, లేకుంటే సామాజిక సమీకరణాలు, కుల సమీకరణాలు కుదరడం లేదంటూ కూడా మళ్ళీ వాయిదా వేస్తుందా అనేది చూడాల్సిన అవసరం అవుతుంది. రాష్ట్ర నేతలు మాత్రం ఖచ్చితంగా దీనిపైన చేయాల్సిందే. ఆలస్యం అయ్యే కొద్ది నష్టం తప్ప లాభం ఉండట్లేదు. ఎప్పుడైనా సమీకరణాలు మారే అవకాశం లేదు కాబట్టి ఉన్న నేతలనే ఈ క్యాబినెట్లోకి తీసుకోవాలనే అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రాకేష్.